బ్రేకింగ్ న్యూస్ చూసిన వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై కొనసాగుతున్న కసరత్తు కొనసాగుతుంది. ఈ నెల 25 నుంచి క్యాడర్తో సీఎం జగన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 4 విడతలో 58 అసెంబ్లీ 10 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పు చేశారు. అయితే మరో 2 జాబితాలు ఉంటాయని వైసీపీ అధిష్టానం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా మరి 10 ఎంపీ స్థానాలకు 4 అసెంబ్లీ ఇన్ఛార్జీలను మార్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ నెల 25 లోపు మార్పులు చేర్పులు పూర్తి చేయాలని భావిస్తున్నారట జగన్. బ్రేకింగ్ న్యూస్ వస్తున్న వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై కొనసాగుతున్న కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెల 25 నుంచి క్యాడర్తో సీఎం జగన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 4 విడతలో 58 అసెంబ్లీ 10 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పులు చేశారు. అయితే మరో 2 జాబితాలు ఉంటాయని వైసీపీ అధిష్టానం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా మరో 10 ఎంపీ స్థానాలకు 4 అసెంబ్లీ ఇన్ఛార్జీలను మార్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ నెల 25 లోపు మార్పులు చేర్పులు పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. మొత్తానికి వైసీపీ మార్పులు చేర్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే 4 లిస్టులు రిలీజ్ చేసి 58 మందిని మార్చడం జరిగింది. అయితే మరో 2 లిస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఎవరి పేరు ఉంటుంది, ఎవరి పేరు ఉండదు అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, వైసీపీకి సంబంధించి 3వ లిస్టు సిద్ధం అవడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ కసరత్తు ప్రారంభించింది. ప్రధానంగా ఇప్పటికే 4 లిస్టులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందులోని 58 వరకు ఎమ్మెల్యేలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తే, మరోపక్క ఎంపీలకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా 10 మందిని వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో 5వ లిస్టుకు సంబంధించి ప్రస్తుతం కసరత్తు కొనసాగుతుంది. ప్రధానంగా ఎంపీ సీటు మీద ఏదైతే లోక్సభ సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సీఎం క్యాంప్ కార్యాలయంలో కసరత్తు ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా నర్సరావుపేటకు సంబంధించి ఎంతో కసరత్తు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చివరాఖరకు లావు శ్రీకృష్ణదేవరాయలు పేరును దాదాపు ఫైనల్ చేశారు. అయితే ప్రధానంగా ఇతర పేర్లు పరిశీలించినా సరే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి లావుకు మరోసారి అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇంకా గుంటూరు సంబంధించి మైనార్టీకి సంబంధించిన ఏదైతే ఉందో ఆలీ పేరుతో పాటు పలువురు వ్యాపారవేత్తలకు సంబంధించిన పేరు కూడా పరిశీలనకు ఉందని తెలుస్తుంది. ఆలీకి నంద్యాల, గుంటూరు అనే దానిపై కూడా అంతర్గత సర్వేను వైసీపీ నిర్వహిస్తుంది. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఇంకా దాంతో పాటు మచిలీపట్నం ఏదైతే ఉందో ప్రస్తుతం మచిలీపట్నం సంబంధించి బాలశౌరి జనసేనకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలోని మచిలీపట్నంకి బలమైన అభ్యర్థుల కోసం వైసీపీ వెతుకులాట ప్రారంభించింది. అందుకు సంబంధించి కసరత్తు కొనసాగుతుందని తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ప్రస్తుతం 5వ జాబితాలో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం 10 మంది వరకు ప్రకటన చేసే యోచనలో వైసీపీ ఉంది. ఎందుకంటే ఈ నెల 25వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళబోతున్నారు. పూర్తిగా ఎన్నికల సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విశాఖ భీమిల నుంచి ఎన్నికల శంకారావాన్ని ముఖ్యమంత్రి పూరించబోతున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే ఏదైతే ఉందో మార్పులు చేర్పులకు సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి ఫైనల్ చేసే యోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఎంపీలకు సంబంధించి పిలిచి మరి క్యాంపు కార్యంలోని కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు రేపు 5వ లిస్టు ఫైనల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. థాంక్యూ గాలిబ్.